నిజంగా దేవుని నమ్మితే క్రియలేవి అంటే ఏం క్రియ కావాలి, ఏం రుజువు కావాలి? నువ్వు నిజంగా దేవుని నమ్మితే దేవుని ఆధారం చేసుకొని బ్రతకాలి. అది నీ విశ్వాసానికి క్రియలు అంటే, రుజువు అంటే దేవుని ఆధారం చేసుకొని బ్రతకడం. అయితే మరి ఇక్కడ మీటింగ్ ఉన్నది తెలుసు. కొన్ని రోజుల క్రితం దేవుడు ఆమె ఇచ్చిన డబ్బు ఉంది, మీటింగ్ ఉంది అని గుర్తుంది. నా బాధ్యతగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేమనుకున్నాను, కష్టంలో వారు ఉంటే మీటింగ్ అని చెప్పి నేను డబ్బు దాచను, మన సాక్షి ఒప్పలేదు, ఖర్చు పెట్టేసిన. ఒక 28 మంది వచ్చినాం, 5 కార్లలో ఖర్చు ఉంటుంది. అయితే నేను దాచలేదు. నేను దేవుని సేవలో వచ్చి 29 సంవత్సరాల దగ్గర వస్తుంది, ఎప్పుడు దాచుకోలేదు డబ్బు. దేవుడు చాలా అనుకున్నా నేను, కాబట్టి ఇంకేం కూర్చుకోలేదు. దేవుని కొరికి ఆశపడ్డాను, వేరే ఆశ లేదు. ఇక్కడ దేవుళ్ళు ఆనందిస్తున్నాను, దేవుళ్ళు తృప్తి చెంది ఉన్నాను. సరే, డబ్బు దాచలేదు, తెల్లారి బయలుదేరాలి. ఎట్లాగా దేవుడు ఇస్తాడా సమయానికి? నన్ను ప్రార్థిస్తున్నాను. 70,000 పంపించినాడు దేవుడు. మా అవసరాలనే సరిపోను, అంతకంటే ఎక్కువ నేను ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువ. నేను అనుకున్నా కదా, కష్టంలో వాళ్ళు ఉంటే నాకు పని ఉందని చెప్పి డబ్బు ఖాళీగా ఉంచని అట్లా చేయనని చెప్పి, సరే బయలుదేరక ముందు రోజు దేవుడు 70,000 పంపితే మీ ఊరికి వచ్చినాం కదా. ఇక్కడ మాకు ఎవరు తెలీదు, సునీల్ అక్క వారి కుటుంబం తప్ప, ఆ కుటుంబంలో అక్క బావ వాళ్ళు తప్ప ఇంకెవరు తెలియదు. ఈ ఊరికి వస్తే ఇక్కడ దేవుడు అందించినాడు, విచిత్రంగా అందించినాడు. దేవునికి మనం కలుగును గాక. దేవుని నమ్మి బ్రతుకుతున్నాను కదా. అలనాడు ఆ భక్తుడు అని చెప్పము, ఇలనాడు మా జీవితంతో మేము ఏం చేస్తున్నామో చెబుతాం. వాక్యం జరిగించకుంటే చెప్పొద్దని చెప్తాం. నువ్వు జరిగించిన వాక్యమే చెప్పాలి, మా చేతగాని మాటలు ఎవరికి చెప్పాలి. 2 సమూయేలు 7వ అధ్యాయం 5 నుంచి 13 వరకు. దావీదు అంటున్నాడు, దేవుని కొరకు మందిరం కడతా అన్నాడు. దేవుడు తన ప్రవక్తను పంపి ఏమంటున్నాడు, నువ్వా నా కొరకు మందిరం కడతావా? ప్రశ్నలో ఏముంది? నేనంటే ఏమనుకున్నావు అంటున్నాడు కదా దేవుడు. పలికి భూమి ఆకాశం సముద్రాన్ని వాటిలో ఉన్న సర్వాన్ని విశ్వమంతా సృజించిన దేవుడు అడుగుతున్నాడు ఏమని? నా కొరకు మందిరం కడతావా అని. ఇంకేముంది ప్రశ్నలో? నువ్వు సరిపోతావా అంటున్నాడు కదా. నువ్వు సరిపోతావా? ఈ మధ్యలో నువ్వు మంచిగా నేర్పుకున్నావు తమ్ముడికి, ఆనందనే ఒక తమ్ముడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పెద్ద ఆఫీసర్. నీ చావు దగ్గర వచ్చిందట, మంచిగా మొక్కరాదా ఇప్పుడన్నా దేవుణ్ణి అని నేర్పుకుంటే 3 నెలలు మంచిగా దేవుణ్ణి మొక్కినాడు. దేవునితో ఏకాంతం క్రమపరుచుకుంటే దేవుడు కనిపించినాడు. అగ్నిరథంలో దిగి వచ్చి కనబడ్డాడు. 3 గంటల సేపు మాట్లాడినాడు. ఏమన్నాడట దేవుడు తన గొప్పతనం చెప్పినాడట. నీ భూమి నుంచి అంత దూరం, అని లైట్ ఇయర్స్ దూరం ఉండే నక్షత్రాన్ని నా చేతితో కదుపుతానడట దేవుడు. ఇంకేమన్నాడట, గెలాక్సీస్ని నా కంటి చూపుతో కదుపుతాను చెప్పినాడట. దేవుడు తన గొప్పతనం చెప్పినాడు. ఆ తర్వాత మనిషిని అడిగినాడట, ఆస్తుంది అంటావు, ఎంత ఉంది అని అడిగినాడట. నీవెంత, నీ లెక్క ఎంత అని అడిగినాడు కదా. ఇంత విశ్వంలో నువ్వు ధూళితో సమానం అని చెప్పినాడట. దావీదును దేవుడు అడిగిన ప్రశ్నలు ఆ 2 మాటలు ఉన్నాయి కదా. నేనంటే ఏమనుకున్నావు? ఆయన ఇంకేమంటున్నాడు, నువ్వు సరిపోతావా నా మందిరం కట్టడానికి? నువ్వు సరిపోతావా అని అడుగుతున్నాడు కదా. సరే, మందిరం కడతాను దావీదంటే. ఆపి దేవుడు ఏమన్నాడు, నీ కుటుంబం కడతా, నీ పేరు ఎప్పటికీ నిలిచేటట్టు చేస్తా, నీ వంశాన్ని దీవిస్తా అన్నాడు కదా. ఈ మనిషి మందిరం కట్టింది లేనే కానీ ఆ ప్రేమ చూసి దేవుడు ఏమంటున్నాడు, దీవించినాడు, ఎప్పటికీ నిలిచే ఆశీర్వాదాలు ఇచ్చినాడు. అయితే దేవుడు బంగారం సృజించుకోగలడు, వెండి సృజించగలడు,
వజ్రాలు సృజించగలడు, మందిరం సృజించగలడు కదా పలికి. మరి ఆ దేవుడు పలికి సృజించిన మందిరానికి అంతలో వజ్రాలు పునాదిరాలుగా వేసుకోగలడు కదా. ఎంత పెద్ద రాయైనా గాడ్ కెన్ క్రియేట్ ఎ టెంపుల్. చిటికేషన్ అంతా కాదు కదా దేవునికి. అయితే ఆ దేవునికి దేవుడు దావీదు మందిరం కడతా అంటే అన్నాడు దేవుడు, ఆపినాడు కదా, ఉద్ధరిస్తావా నన్ను అన్నట్టుంది కదా. కాబట్టి నీ నుంచి ఏం కోరినాడు దేవుడు? నీ ప్రేమ కోరినాడు, నీ పొందు కోరినాడు కదా, నీతో స్నేహం కోరినాడు. ఇది మరిచిపోయి ఏమో చేసినా దేవుని కొరకు సేవ చేసినా ఉద్ధరించిన అంటే సరిగా అర్థం చేసుకో. నా సేవ ఆరంభంలో ఇంకా పరిగెడతా ఉంటే అటు ఇటు, ఇంకా డబ్బు, ఇంకా ఎక్కువ డబ్బు అందితే ఇంకెక్కువ పరిగెత్తాలనే ఊపులో ఉంటే ఆపినాడు దేవుడు. ఉపవాస ప్రార్థన మొదలుపెట్టి, ప్రభు నువ్వే పిలిచినావు సేవకి, నీ గుప్పిలు విప్పకపోతే ఎట్లాగా ఏం చేయాలి? నా కాలు చేతులు మెడ కూడా కట్టేసుకున్నాడు కదా. నా దయచూపు నా పైన ఈ పరిస్థితి మార్చమని నేను పూనుకున్నా దేవుణ్ణి. ఎందుకు అట్లా చేస్తున్నావు ప్రభు? మరి కొంచెం దయచూపు నా మీద. పిలిచినావు కదా సేవకి, సమృద్ధి నాకు, నేను ఆగకుండా నీ సేవ చేస్తా ఆఖరి ఊపిరి వరకు అని దేవుని కన్విన్స్ చేద్దామని చూస్తూ ఉన్నా. ఉపవాసం ప్రార్థన చేసి ఆయన మనసు మారుద్దామని ప్రయత్నం చేస్తుంటే దేవుడు మాట్లాడి అన్నాడు, నా కుమారుడా, దేవుని సేవ నీకు అప్పచెప్పి నిన్ను మార్చుకుంటున్నానని చెప్పినాడు. పనులు బాధ్యతలు అప్పచెప్పి మార్చుకుంటాడు కదా. సేవ ఆరంభంలో అట్లా చెప్పినాక దేవుడు కొన్ని ఏళ్ళు అయినాక అన్నాడు, పనిలో నిన్ను పక్వం చేసుకున్నా అని చెప్పినాడు. పక్వం చేసుకోవడానికి పని అప్పు చెప్తాడట చూడు. మరి ఇక్కడ కూర్చున్న సత్యం గారు తన సేవ ఆరంభంలో ఇదివరకు మనుషులను చంపినవాడు కదా, దేవుడు మార్చుకున్నాడు. అయితే తన సేవ ఆరంభంలో అన్నాడు, అన్న నీలాగా నేను కష్టపడి పని చేస్తా కానీ నీలా ప్రేమించేది నాకు రాదు అన్నాడు. వచ్చుద్ది, నీకు వచ్చుద్ది అని చెప్పినాను. ఎట్లా వచ్చుద్దో చెప్పలేదు అప్పుడే. మరి జరిగే నమ్మక ద్రోహాల్లో, మారే ప్రేమల్లో, ఎదురయ్యే మహాశ్రమల్లో, పరీక్షల్లో అన్నమాట కదా వచ్చుద్ది. ఈరోజు అడిగినా వచ్చింది అయ్యా ప్రేమ అంటే, అన్న వచ్చింది. దావీదుకున్నట్టే తనకు కూడా ఉన్నారు చాలామంది. శత్రువులు అవసరమే లేదు, ఓ మిత్రులు వాళ్ళంతమంది. అయితే ఏం భయపడకు, వివరాలు చెప్పాను. నా వంక అలాగా చూస్తున్నాను నిందాపూర్వకంగా, ఇంకేం చెప్తాడని చెప్పి దేవుడు అన్నాడు, నిన్ను మార్చుకుంటున్నాను. నేనేమనుకున్నాను ముందు, నన్ను దేవుడు చేత పట్టి మనుషులను రక్షిస్తున్నాడు, దీవిస్తున్నాడు అంటే మనిషిని ఉద్ధరిస్తున్నా అనుకున్నాను. అక్షరాలు అదే భావం, ఆ దుష్టతలంపే మనసులో. ఇంకేమనుకున్నాను, పలకలేదు మనసులో అప్పుడు ఆలోచన మంచిగా పరీక్షించుకోలేదు, కానీ దేవుణ్ణి ఉద్ధరిస్తున్నాను అనుకున్నానేమో. ఆపి దేవుడు బుద్ధి చెప్పినాడు, బ్రతుకంతా నిలిచేటట్లు గుండెల్లో ముద్రల పాఠం మిగిలింది అన్నాడు దేవుడు. పిచ్చోడా, నిన్ను మార్చుకుంటాడు, నువ్వు ముఖ్యం నాకు కదా. సరే, దావీదు చరిత్ర అంతా మనం ఆలోచన చేస్తే, తరచి చూస్తే, తన బ్రతుకంతా కొన్ని మాటలు నాకు చెప్పినాను, అన్ని బోల్డని రెఫరెన్స్లు రాసుకున్నాను, కానీ మీరు ఆకలితో ఉండకూడదని త్వరగా ముగించదలిచినాను కదా. అయితే ఏముంది తన చరిత్రలో? దేవుడు ఆ మనిషిని మార్చుకున్నాడు, పక్వం చేసుకున్నాడు పనులలో. ఆ మాట మరవద్దు. రోమా 11:35, ఏ నరునికి దేవుడు అచ్చి ఉండాడట. ఎవరైనా ఇచ్చిన్నారా దేవునికి? దేవుడు అప్పున్నాడా ఎవరికన్నా అనే మాట? అచ్చి ఉండడు. గాడ్ ఈజ్ నో మ్యాన్స్ డేటర్. మరి నీ ప్రయాస మరవడు దేవుడు. 2 కొరింథీ 12:9. దయతో మన్నించండి, నా కృప నీ చాలు అన్నాడు దేవుడు 2 కొరింథీ 12:9. అంటే ఏమన్నమాట? నా కృప నీ చాలు అంటే నేనే నీకు తోడు అని అర్థం. అంటే దేవుడు వెంట ఉంటాడు, వెంట వస్తాడు. పోయిన ఆదివారం నుంచి
పోయిన ఆదివారం ఆరాధన అయిపోయినాక ఉపవాసం ముగింపు చేసినప్పుడు 5గురికి దేవుడు కనిపించినాడు, వేరే వేరేగా కళ్ళు మూసుకొని ఉంటే. నా పక్కకు నిలిచి గొప్ప వెలుగులు. 2 రోజులు అయిపోయినాక ఇంకొక ఆయన ఉపవాసం ముగింపు అని వస్తే ఆయనకు పరలోక దర్శనం చూపించి దేవుడు నడిచిపోతా ఉంటే వెనకాల నేను నడుస్తున్నట్టు ఆయన చూపించినాడట. లంబాడి అబ్బాయి నాగార్జున సాగర్ నుంచి ఉపవాసం ముగింపు అని వచ్చినాడు, తనకు అట్లా చూపించినాడు దేవుడు. అయితే నా కృప నీకు చాలు అంటే ఏమన్నమాట, దేవుడు మనకు తోడు. 1 కొరింథీ 15:10 దేవుని దయతో నేనేమై ఉన్నానో అది దేవుని దయ వలన అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రయాసపడ్డా నేను అందరికంటే ఎక్కువ అన్నంక ఏమంటున్నాడు, ప్రయాసపడింది నేను కాదు దేవుని కృపయే. కృప ఎట్లా ప్రయాసపడుతుందయ్యా అంటే ప్రయాసపడింది దేవుడే. నా కష్టం పంచుకున్నాడు ఆయన, నా కష్టం ఆయన కూడా మోసినాడు, నా బరువు మోసినాడు అన్నమాట కదా. ఇక్కడ అర్థమవుతుంది, నా కృప నీకు చాలు అంటే నేనే నీకు తోడు అన్నమాట. కాబట్టి దేవుడు తోడుంటే నీకు ఇంకేం తక్కువ కదా. నమ్మి బ్రతకొచ్చు, దేవుని ఆధారం చేసుకొని బ్రతకొచ్చు. స్తోత్రం. హెబ్రీ 6:10 దేవుడు అన్యాయస్తుడు కాడు, నీ దేవుని కొరకు పడిన ప్రయాసం మరవడు, ప్రతిఫలం ఇస్తాడు. చూడు, దేవుని కొరకని చంపకుండా వదిలిపెట్టినాడు సౌలుని, దేవుడు ప్రతిఫలం ఇచ్చినాడు కదా. రాజ్యం ఇచ్చినాడు, ఆయుష్ ఇచ్చినాడు, ఐశ్వర్యం ఇచ్చినాడు, దేవుని స్నేహమే ఇచ్చినాడు కదా, మెచ్చినాడు దేవుడు. ప్రయాస వృధా కాదు నువ్వు దేవుని కొరకు బ్రతికితే, దేవునితో ముడి పెట్టుకొని బ్రతికితే. దేవునితో సహవాసం స్నేహం గురించి చెబుతా. ఇందాక ఏం చెప్పినాను, దేవుని నమ్మి బ్రతకడం, దేవుని ఆధారం చేసుకొని బ్రతకడం, అనుక్షణం బ్రతుకంతా ఇది బ్రతుకు తీరుగా మార్చుకోవడం చెప్పినా కదా. దేవునితో సహవాసం స్నేహం గురించి చెప్తా. ఒకసారి మా బ్రాంచ్ చర్చెస్ నుంచి 4 స్థలాల నుంచి అన్న ఉపవాసం ముగింపు అంటే వస్తానని చెప్పినాను, క్యాలెండర్ చూడకుండా డేట్ చూడకుండా. బోయినపల్లిలో మీటింగ్ ఉండింది, మధ్యరాత్రి అయిపోయింది, తెల్లారితే వెళ్ళాలి. అప్పుడు చూసుకున్నా నేను 4 చోట్లలో చెప్పినా వస్తా అని, ఒక్కరోజు ఒక్క టైం. నా దగ్గర హెలికాప్టర్ కూడా లేదు కదా, హెలికాప్టర్ ఆపి నమస్తే నమస్తే అని చెప్పి వాళ్ళే వెళ్తారు కదా ర్యాలీస్లో పొలిటికల్ లీడర్స్. హెలికాప్టర్ కూడా లేదు. వేరే వేరే స్థలాలు, నల్గొండ, గట్టుపల్, జహీరాబాద్, బీదర్, 4 స్థలాలు. మీటింగ్ అయిపోయినాక బోయినపల్లిలో చకన్వాడలో బోయినపల్లి. నేను రాత్రి నిద్రపోలేదు, నిద్రపోతే మళ్ళీ మెలుగు రాదు అని మెలుగుండి తెల్లారి బయలుదేరి వెళ్ళిపోయినాను. ఇక ప్రయాణం కట్టినాను 4 స్థలాల్లో పోవడానికి. సత్యమ్మప్పుడు అంటున్నాడు, అలసట ఉంది, నిద్రపోలేదు, కొనుక్కు వస్తుంది. వెనుకున్న వెహికల్స్ వాళ్ళు ఓవర్టేక్ చేసి పక్క కాపుకొని పడుకో, చచ్చిపోతావు అని చెప్పినారు. నా సత్యం ముఖం చాలా సీరియస్గా పెట్టి, ఇంకెప్పుడు నువ్వు నడిపిస్తే నీ దగ్గర కూర్చోను. ఏమైందంటే నువ్వు కునుకుతున్నావు, నీ తల స్టీరింగ్ మీద ఆనుతుంది, 15 నిమిషాల్లో వెహికల్ అట్టనే పోతుంది, కొంచెం అటు పోతుంది కానీ రోడ్డు దిగడం లేదు. రోడ్డు దిగితే పొలంలో బావిలో ఎక్కడో పడతా, ఇంకో ఎదురొచ్చే లారీకి కొట్టేస్తాం కదా. అయితే శక్తికి మించి ప్రయాస కదా. అట్లాగే పోయి జైరాబాద్లో బీదర్లో ఉపవాసం ముగించి ఆడవాడికి వచ్చినాక మళ్ళీ ఇంకో దిక్కు పోవాలి, గట్టుపల్లి, నల్గొండ. అప్పుడు ఇప్పుడు మాతో వచ్చినారు బ్రదర్ విజయమోహన్, తన సాయం తీసుకున్నాను. వెనకాల సీట్లో పడుకుని ఆయన డ్రైవ్ చేస్తున్నాడు. గట్టుపల్లి ఉపవాసం ముగించి ఇక పోతున్నాం, లాస్ట్ ప్లేస్ నల్గొండకు పోవాలి. దేవుడు మాట్లాడినాడు, స్వరం. ఆ రోజు ప్రభు కనిపించలేదు, గంభీరంగా దేవుని స్వరం వినిపించింది. అన్నాడు, ఈ రీతిగా నువ్వు మనుషులను ప్రేమిస్తే నీ ముందు నడుస్తా, నువ్వు బ్రతికున్నంత కాలం అని చెప్పాడు. ఈ రీతి మనుషులను ప్రేమిస్తే నీ సేవ జరుగుతుంది నా రాకడ వరకు అని చెప్పినాడు దేవుడు. అప్పుడు అడిగిన, రాజుల ముందు నడుస్తాను కదా ప్రభు, నువ్వు రాజు నా ముందు నడుస్తా అంటే నిన్ను ఏం చేయాలి? ఏం చేసినా సరిపోదు నాకు తెలుసు, మరి ఏం కోరినావు అని అడిగితే నీ పొందు కోరినా అన్నాడు. అంతే అట, నీ పొందు కోరినా అన్నాడు దేవుడు. ఈరోజు వరకు
నీళ్ళు అయిపోయినాక దేవుడు ఆ మాట పలికి నా ముందు దేవుడు నడిస్తే నాకు ఎంత ఆశీర్వాదం, ఎంత జయం అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. పలికినాడు దేవుడు, ఆయన మాటలు నీళ్ళను పడవు, ఇప్పటికీ జరుగుతూ ఉంది, జరుగుతుంది కదా. అది ఆలోచించలేదు. నేను ఆలోచించిందల్లా, ఇంత నన్ను ప్రేమిస్తే దేవుడు మరి ప్రతిస్పందన ఎట్లా చూపాలి? ఈత రాకుండా సముద్రం మధ్యలో పడ్డట్టు ఉంది పరిస్థితి. అప్పుడైనా ఇప్పుడైనా నాకు ఏం చేస్తే సరిపోతుంది? నా ప్రేమ ఎట్లా చూపాలి, ఎట్లా వ్యక్తం చేయాలి? చూడు, అడిగితే అన్నాడు దేవుడు, నీ పొందుగోరినా. హల్లెలూయా, అంతే అట. మరి నీ ముఖ్య దేవుడు నీకు తెలియాలి. దేవునితో పరిచయం పెంచుకో, ఇంకొంచెం చెరువక దేవునికి నీ వంతు చేయి. ఒకసారి బైబిల్ చదువుకుంటా ఉన్నా, ఉపవాస ప్రార్థన మొదలుపెట్టిన. నీ సేవలు నేను ఎట్లా ముందుకు సాగాలో నాకు నేర్పు ప్రభు అని అడిగిన. ఏమనుకున్న, ప్రత్యుత్తరం పొందే వరకు ఉపవాసం ఉండి ప్రార్థిస్తా. 100 రోజులైనా 1000 రోజులైనా చింతలేదు, లెక్క పెట్టను అనుకున్నా. మొదలుపెట్టి ఉపవాస ప్రార్థన ఒక రోజు అయింది, ఒక రోజు కాలే, పూర్తిగా సగం రోజు అయింది. ఉదయం 6 గంటలకు మొదలు పెడితే సాయంత్రం 6 అయింది. వెలుగులో ఉన్న కూర్చొని బైబిల్ చదువుకుంటుంటే ఎదుట నిలిచినాడు ప్రభు. గాడ్ ఈస్ కాల్డ్ ది ఏన్షియంట్ ఆఫ్ డేస్. అన్నకు కాలం వర్తించదు కదా, ఆది లేదు, అంతం లేదు. మరి నిరసన వెంట్రుకలు జ్ఞానానికి గుర్తు కాబట్టి, అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయనకు వయస్సు లేదు కాబట్టి ఆ తీరుగాని పడ్డాడు. మహావృద్ధుల్లాగా తెల్ల గడ్డం భూమి మీద ఆనుతుంది. చిరునవ్వు నవ్వుకుంటా, నువ్వు ఇక్కడ రా అని పిలిచినాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళక ముందే ఆయనే పరిగెత్తొచ్చి కౌగిలించుకున్నాడు. వీపులో నిమురుతూ నేను నీకు నేర్పిస్తా అన్నాడు. అదృశ్యుడైనాడు, ప్రత్యక్షంగా కనబడ్డాడు. కళ కాదు, దర్శనం కాదు, కళ్ళు తెరిచి చూసిన నన్ను కౌగిలించుకున్నాడు. దేవుడు ఎదకి అందుకున్నాడు, తండ్రి అవుతాడు కదా. చిన్నప్పటి నుంచి నేను ఆశపడ్డా దేవునితో స్నేహం కావాలని. అబ్రహాము దేవుని స్నేహితుడట. ఆ కాలంలో పుడితే బాగుండు కదా అనుకునేవాడు. యోహాను యేసు రొమ్మున అనుకున్నాడు అని చదివితే, అప్పుడన్నా పుట్టకపోతేనని బాధ, అదేదో నా చేతిలో ఉన్నట్టు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మీరు నా ఆజ్ఞలు జరిగిస్తే నా స్నేహితులు అన్నాడు కదా ప్రభు. అది చదివినప్పుడు నాకు నెమ్మదైంది, నాకు కూడా అవకాశం ఉంది. అది అట్లాగా ఆశపడ్డా దేవునితో స్నేహం కోరి నా వంతు చేసిన. మోకాల మీద బైబిల్ చదువుకున్నా, 100 సార్లు చదివి ముగించిన. 6 ఏళ్ళ చిన్న వయసు నుంచి దేవుని ప్రేమించిన. నాకు ఈరోజు 57 సంవత్సరాలు పూర్తయినాయి. నా బర్త్డే మీతో కలిసి చేసుకుంటున్నా. అయితే నా బైబిల్ గుండె కానిచ్చి చెబుతున్నాను, ఒక్కసారి కూడా దేవునికి దూరం పోలేదు. నేను ఏ రీతిగా అపవిత్ర పడలేదు ఈ క్షణం వరకు. దేవుడు నిలిపినాడు నిందారహితంగా, తొట్టిల్లకుండా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఆశ ఉండింది, నా ఆశ దేవుని చేయి పట్టుకున్నట్టు అయింది. కలిసి నడుస్తున్నాం. ఆశ మన పెట్టుబడి, శక్తి ఆయన ఇస్తాడు. నాకు పలికినప్పుడు నీకు పలుకుతాడు. కాబట్టి నేను బ్రతుకుతున్నా. ఊహ తెలిసినప్పటి నుంచి దేవుని నమ్మి బ్రతుకుతున్నా, దేవుని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నా, దేవునితో సహవాసం చేస్తూ, దేవుని స్నేహమే కోరుతూ. అయితే దేవుడు సేవకు పిలిచినాడు. నా జీవితంలో ఒక 28 సంవత్సరాలు సరే చదువుకున్న, స్కూల్ కాలేజ్ పోయిన, జాబ్ చేసిన 7 సంవత్సరాలు. దేవుడు సేవకు పిలిచినాడు 28 సంవత్సరాల వయసు అప్పుడు. ఆ తర్వాత దేవుని సేవలు 29 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి. దేవునికి స్తోత్రం. అయితే నమ్మి బ్రతుకుతున్న దేవుణ్ణి, సేవలో రాకముందైనా సేవలో వచ్చిన తర్వాత అయినా దేవుని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నా. దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో స్నేహం చేస్తూ, నా బ్రతుకుతో దేవుని సంతోష పెట్టాలనే ఆశ కంటే వేరే ఆశ లేదు. ఈ క్షణమైనా దేవుని చేరుకోవడానికి సిద్ధమే, వేరే ఆశయాలు లేవు. ఇంకేమో సాధించాలి. దేవుణ్ణి కోరుకున్నా చాలు, దేవుడు సహాలు, నాకు తృప్తి ఉన్నది. ఆ బ్రతుకే మీకు నేర్పుతున్నా. చెప్పినా కదా మా చేతగాని పనులు ఎవరికి చెప్పం. హల్లెలూయా. నా సేవ ఆరంభంలో
దేవునితో నిబంధన చేసుకున్నా, పిలిచినావు కదా ప్రభా సేవకు, నీ దగ్గరే చేయి చాపుతాను అవసరతలకి, నీ దగ్గరే ఆజ్ఞలు తీసుకుంటా. ఈ క్షణం వరకు అట్లాగే వచ్చినాడు దేవుడు. చెబుతున్నా కదా, ఇక్కడ రావడానికి కూడా ఎంత అద్భుతంగా దేవుడు సహాయం చేసినాడు. ఈ ఊరికి వచ్చినాక కూడా నాకు దేవుడు అనుగ్రహించినాడని చెబుతున్నా కదా. అంతే, దేవుడు ఆధారం. దేవుని నమ్మి బ్రతికితే దేవుడు నన్ను చిన్నగా ఉంచలేదు. చూడు, దేవుని నమ్మితే నేను చెడిపోలేదు. నమ్మకపోతే చెడిపోతారు, గ్యారంటీ ఇస్తా. నేను చెడిపోలేదు దేవుని నమ్మితే నన్ను చిన్నగా ఉంచలేదు దేవుడు. కొత్త కారు కొన్నాం ఈ మధ్యలోనే, 20 లక్షల రూపాయల కారు. చిటికేసినట్టు ఇప్పించినాడు దేవుడు. వివరాలు చెప్తే అర్థమవుతుంది. చిన్నగా ఉంచలేదు దేవుడు నన్ను. వెనుక తిరిగి చూస్తే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాను లెక్క రాసుకోవడానికి తిరిగలేకపోయింది. మంచిగా ఉంచినాడు దేవుడు నన్ను. హల్లెలూయా. నన్ను ఎప్పుడు మనుషుల చేతికి అప్పచెప్పలేదు దేవుడు. నాకు మాట ఇచ్చినాడు, నాతో నిబంధన చేసినాడు, మనుషుల చేతికి నేను అప్పచెప్పు అని చెప్పినాడు. నా ద్వారా దేవుని తెలుసుకునే వాళ్ళ కొరకు కూడా వాగ్దానం ఇచ్చినాడు దేవుడు. మనుషుల చేతికి అప్పచెప్పని అన్నాడు. నన్ను ఎప్పుడు సిగ్గుపరచలేదు దేవుడు. ఎప్పుడు కూడా మర్చిపోలేదు, నన్ను విడిచిపెట్టలేదు. ఆయన ప్రేమ మారలేదు. అమ్మనాయన ప్రేమ కూడా మారడం, తోబుట్ల ప్రేమ మారడం చూసినా నేను. బంధువుల ప్రేమలు నేను దేవుని అందించిన కదా, నా పిల్లలు అనుకున్నా, వాళ్ళ ప్రేమలు మారడం చూసినా. ఒకడైతే నన్ను చంపడానికి శత్రువులతో చేరినాడు. నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తా కదా. అయితే వాడిని కుటుంబాన్ని భోజనానికి పిలిచి చెప్పిన, భోజనం అయిపోయినాక, చూడు నీ పిల్లలు తండ్రి లేకుండా పెరిగినారు, ఇక నన్ను ఏం చంపుతావు కానీ నీ ప్రాణం జాగ్రత్త, నీ పిల్లలకు తండ్రి ఉండాలని చెప్పిన. ఎలా చెప్పినాను? విందు చేసి ప్రేమగా చెప్పిన. అయితే గుండెలో అది ఎంత బాధ కదా. ఇంత ప్రేమిస్తే నన్ను చంపడానికి శత్రువులతో చేరినాడు కదా. అయితే మనుషుల చేతికి అప్పచెప్పి నన్ను మర్చిపోలేదు, నన్ను విడిచిపెట్టలే. ఆయన ప్రేమ మారలేదు. ఎంత దగ్గర ఉంటాడు దేవుడు, పిలిస్తే పలికి అంత దగ్గర ఉంటాడు. నా ఎడమకాలు కూలిపోయింది, చీలమండ ఎముకలు లేకుండా రంధ్రం ఏర్పడింది. దేహంలో వచ్చిన శ్రమల గురించి అయితే బైబిల్లో యోబు పలికిన మాటలు పలకగలను. ఎన్నో వచ్చినాయి పరీక్షలు, ప్రాణాపాయాలు, శ్రమలు, దేహంలో వ్యాధులు. సరే, అప్పుడు కాలంతా కూలిపోయినప్పుడు ఇక్కడ కాలు పెడితే రక్తం గారిపోయి మడుగు పెట్టేది. బట్టలు మార్చుకుంటే తోలు అంటుకొని ఊడి వచ్చేది, అన్ని ఈగలు వాళ్ళేవి. నరం నొప్పి చెబుతుంటే అదుకో ప్రభానడి మోకాల మీదకి వచ్చి చేతి వేళ్ళు వచ్చి తాకినాయి, గాయం మీద స్పర్శ తాకింది, షాక్ కొట్టినట్టు అయింది, శక్తి ప్రవహించింది. లోన ఉలిక్కిపడి చూస్తే రంధ్రం ఉండే చోట తెల్లగా ఎముక కనబడుతుంది. అప్పుడే దేవుడు ముట్టుకొని సృజించినాడు చీలమండ ఎముక. ఆ కాళ్ళ మీద నిలిచని చెప్తున్నాను. వచ్చేప్పుడు కొంత దూరం నేను కూడా డ్రైవింగ్ చేసిన, లక్షల కిలోమీటర్లు అన్ని కార్లు నడిపిన, 2 లక్షల కిలోమీటర్ల వరకు లెక్క పెట్టి తర్వాత లెక్క పెట్టడం మానేసిన. ఎప్పుడైనా ఎడమ కాలు నొప్పి కాలేదు. దేవుడు నా కాలు ముట్టుకొని కొత్త ఎముక సృజించినాడు. పిలిస్తే పలికి అంత దగ్గర ఉంటాడు, నమ్మితే. మార్కు సువార్త 9:23. దయ్యం పట్టిన పిల్లోడు తండ్రి అన్నాడు యేసుప్రభు దగ్గర వచ్చి, నీ వల్ల ఏమనైతే చెయ్యి అన్నాడు. చేతనైతే బాగు చేయమన్నాడు. ఆయన రోషపడి అడిగినాడు, ఏమన్నా చేయగలుగుతావా అని అంటున్నావా? నన్ను ప్రశ్నించినాడు. ఇఫ్ యూ క్యాన్ అంటున్నా, చేతనైతే అని అడుగుతున్నావా అన్నాడు. రోషం గల దేవుడు కదా. నువ్వు చూడు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గరికి పోయి నువ్వు నార్త్ కొరియాతో పోట్లాడడానికి చేతనవుతుందా అంటే వాడు మూతంతా ముందు పెట్టి ముందు నీ మీద బాంబు వేస్తాడు, ఆ తర్వాత నార్త్ కొరియా మీద బాంబు వేస్తాడు నువ్వు అడిగినందుకన్నా. నేనంటే ఏమనుకున్నావు అంటాడు కదా బలవంతుడు. చూడు, దేవుణ్ణి నీకేమన్నా చేతనవుతుందా అంటే అన్నాడు. రోషపడ్డాడు. అంత రోషం చంపుకొని అన్నాడు, అయ్యా నమ్మడం నీకు చేతనైతే నమ్మేవాడి కొరకు సర్వం చేయడం నాకు వచ్చొద్దు అని చెప్పిన. నా చేతనవుతుంది. చూడు ఎంత తగ్గి ఆ మనిషి పలికిన పదాలతోనే జవాబిచ్చి ఎంత మంచి పాఠం నేర్పినాడు దేవుడు. నమ్మడం నీకు చేతనైతే నమ్మేవాడి కొరకు సర్వం చేయడం నా చేతనైతే. ఎఫెసీ 3:20. మనలో క్రియాసాధకమైన శక్తి చొప్పున అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ చేస్తాడట దేవుడు సమర్థుడు. సంఖ్యాకాండం 11:23లో మోషే దేవుడు ఏమంటున్నాడు, నా బాహుబలము
తక్కువ ఆయన అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 32:27లో నాకు అసాధ్యమైంది ఉన్నదా అంటున్నాడు దేవుడు. సవాలు చేసి అడుగుతున్నాడు కదా, నా బాహుబలము తక్కువ అయినా ఇంకేంటి, నాకు అసాధ్యమైంది ఉన్నదా? ఇంత గొప్ప దేవుడు నీ కొరకు పలుకుతాడు, నీ కొరకు కార్యాలు చేస్తాడు, నీ పక్షంగా యుద్ధం చేస్తాడు, నీకు జయమిస్తాడు. ఎప్పుడు నమ్మి బ్రతికితే, దేవుని ఆధారం చేసుకొని బ్రతికితే, దేవునితో స్నేహం సావాసం నీకుంటే, దేవుణ్ణి సంతోషపెట్టే గురి నీకుంటే, ఈ గొప్ప దేవుడిని దొరుకుతాడు, నీకు పలుకుతాడు. నేను చూసిన, స్పర్శకే తాకిన, వచ్చి నన్ను కౌలించుకున్నాడు, ఉన్నాడు దేవుడు సజీవుడు, నీకు పలుకుతాడు, తన పరిచయం ఇస్తాడు నీకు. సరే, పరిచయం లేకుంటే అడుగు, నీకు నీ పరిచయం ఈ ప్రభు నాకని అడుగు, నీ పలుకుతాడు. పరిచయం ఉంటే పరిచయం పెంచుకో, స్నేహమే చేయి. రోమా 10:9 ఎట్లాగా నమ్మడం మొదలెట్లా? హృదయంలో నమ్మి నోటితో పలకమన్నాడు దేవుడు. ఏమని నమ్మాలి? యేసు ప్రభు నువ్వు ఒక్కడివే దేవుడు అని నమ్ముతా, నాకు దేవుడు అని నమ్ముతున్నా, సిలువలో చనిపోయి తిరిగి లేచినవని నమ్ముతున్నా, నా పాపం క్షమించమని అడగాలి, నా ఆత్మలో వచ్చి ఉండు అని అడగాలి. మనసులో నమ్మి బయటికి పలకాలి. ఎప్పుడు పలుకుతావు? నీ ఇష్టం. నడుస్తూ పలుకుతావు, పొలం దున్నుతూ పలుకుతావు. అయితే దేవుని ఆజ్ఞ, దేవునితో సంబంధానికి మొదలు, ఆ దేవుడిని పలకాలంటే మొదలు మనసులో నమ్మి నోటితో పలకమన్నాడు బయటకు. మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని రాసింది. నమ్మితే గుర్తు, రుజువు బాప్తిస్మం. ఏంటి అర్థం? బాప్తిస్మం అంటే యేసు ప్రభు తన రక్తంతో భూమి మీద సంతకం పెట్టినాడు. అన్నాడు, నీ పాపం క్షమించేది నాకు ఇష్టం, నేను వచ్చి నీ ఆత్మలో ఉండేది నాకు ఇష్టం, నువ్వు వచ్చి ఎప్పుడు నాతో ఉండేది నాకు ఇష్టం అని చెప్పి అగ్రిమెంట్ చేసినాడు. ఆయన రక్తంతో సంతకం పెట్టినాడు. నీళ్ళలో దిగి నువ్వు ప్రమాణం చేస్తే ఆ సంతకం పక్కకు నీ సంతకం, దేవునితో అగ్రిమెంట్. ఇద్దరు సంతకం చేస్తే అగ్రిమెంట్ పూర్తవుతుంది కదా, దేవునితో అగ్రిమెంట్ అవుతుంది. ఇంకేంటి బాప్తిస్మం అంటే? పుట్టుకతో పాపగుణం, మేకపిల్ల మేకలాగా అరుస్తుంది, పాపనరునికి పాప సంతానమే పుట్టేది. అయితే నీళ్ళలో దిగి దేవునితో ప్రమాణం చేస్తే దేవుడు ఆ పాప గుణం తీసి ఆయన గుణం ఇస్తాడు, మంచి గుణం. నేను చెబుతున్నా, 6 ఏళ్ల చిన్న వయసు నుంచి 57 సంవత్సరాలు ఇప్పుడు ఈరోజు పూర్తయినాయి. మచ్చ లేకుండా బ్రతికిన, పవిత్రంగా బ్రతికిన, మంచిగా బ్రతికిన. ఎట్లా వీలైంది? యేసుప్రభు వారు ఆయన గుణం ఇచ్చినారు నాకు, అట్లా వీలైంది. లేకుంటే శక్తి సరిపోదు. సరే, యేసుప్రభు తన శక్తి ఇస్తాడు బాప్తిస్మం అంటే. ఇంకేంటి? ముద్ర వేస్తాడు నీ మీద, నా చెందినవాడని చెప్పి. ఓసారి ఒక ఆమె వచ్చింది, హాస్పిటల్లో నర్స్ అంట, నాకు ఇప్పుడే బాప్తిస్మం అని ఆరాట పెడుతుంది. క్రైస్తవ కుటుంబం చూస్తే 35 ఏళ్ల వయసుకుంది. నేను అడిగిన, ఇంతకాలం తీసుకోలే, ఇప్పుడు ఎందుకు ఆత్రం అంటే, గంట కూడా ఆగనంటుంది నేర్పుతానంటే. ఆమె చెబుతుంది, అన్ని రోగాలు వచ్చినాయి నాకు, నేను చచ్చిపోయిన హాస్పిటల్లో. అయితే ఒక దిక్కు దేవదూతలు వచ్చినారు, ఒక దిక్కు సైతాన దూతలు వచ్చినారు. ఆ సైతాన దూతలు నన్ను పట్టి ఇట్లా తిప్పి నా దేహం చూడు, ఆమెకు ముద్ర లేదు, మేము పట్టుకెళ్ళిపోతామంటున్నారు. దేవదూతలు మౌనంగా ఉండిపోయినారు. అప్పుడు నేను చాలా ఏడ్చి, యేసుప్రభు నన్ను బ్రతికించు, ఒక్క అవకాశం ఇవ్వు, మంచిగా బ్రతుకుతా అని చెప్పిన. ఇప్పుడు యేసుప్రభు నన్ను బ్రతికించినాడని చెబుతుంది. హాస్పిటల్లో డిశ్చార్జ్ తీసుకొని మీ దగ్గరికి వచ్చిందని చెబుతుంది. చచ్చి బ్రతికితే ఆమెకు విలువ తెలిసింది. మరి అందరికీ అంత అవకాశం ఉండదు కదా. బాప్తిస్మం అంటే ముద్ర, నువ్వు యేసుప్రభుకు చెందినట్టు. రేపు మనది కాదు కదా, మరుక్షణమే మనది కాదు. ముద్ర లేకుండా ఎందుకుంటావు? నిత్యుడు కావాలా? మరి హృదయంలో నమ్మి నోటితో పలుకు, బాప్తిస్మం తీసుకు, ముద్ర తీసుకుంటాడు దేవుడు తన కొరకు. మరి బాప్తిస్మం అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం. అపొస్తలుల కార్యాలు 2:37-39 వరకు నీవు పాప క్షమాపణ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలని ఆ చోట సంఘానికి పునాది అది. మొదటిసారి సువార్త ప్రకటించబడుతుంది యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం. 3000 మంది తీసుకున్నారు అప్పుడే. అపొస్తలుల కార్యాలు 8:14-17 వరకు ఫిలిప్పు పోయి సమరయ పట్టణంలో ప్రకటిస్తుంటే బాప్తిజం తీసుకున్నారు. వారు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందినారని రాసింది. ఫిలిప్పు యోహాను పోయి, పేతురు యోహాను పోయి ప్రార్థిస్తే దేవుడు పరిశుద్ధ ఆత్మతో నింపినాడు. చూడు, తీసుకున్న బాప్తిస్మం మీద దేవుని ముద్ర యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం.
అపొస్తలుల కార్యాలు 10:48. పేతురు పోయి అన్ని జనులకు మొదటిసారి సువార్త ప్రకటించినాడు. కొర్నేలి ఇంట యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకోమని చెప్పినాడు. ఖచ్చితంగా ఇది మానవాళి చరిత్రలో మలుపు. అన్ని జనులకు పాపక్షమాపణ యేసుక్రీస్తు నామంలో. ఎట్లాగా? యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం ఇవ్వబడుతుంది. భూలోకాన్ని తలకిందులు చేసిన వాడు అపోస్తలుడైన పౌలు ఇచ్చిన బాప్తిస్మం అపొస్తలుల కార్యాలు 19:5 యేసుక్రీస్తు నామంలో ఇచ్చినాడు. గలతీ 1:6-12 వరకు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము ప్రకటించిన సువార్తకు వేరుగా వ్యతిరేకంగా మేము చెప్పిన శాపగ్రస్తులం, ఒక మనిషి చెప్పిన వాడు శాపగ్రస్తుడు. మీ కళ్ళ ముందు ఆకాశం నుంచి దేవదూత దిగి వచ్చి వేరే సువార్త చెప్తే వాడు కూడా శాపగ్రస్తుడు. ఎందుకు? ఈ సువార్త దేవుడు నాకు ప్రత్యక్షపరిచినాడని చెబుతున్నాడు. ఆయన ఎట్లా ఇచ్చినాడు బాప్తిస్మం? యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం ఇచ్చినాడు. భూలోకాన్ని తలకిందులు అట్లనే చేసినాడు. చాలామంది అంటారు మత్తయి సువార్తలో దేవుడు అన్నాడు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామం అన్నాడు కదా యేసుప్రభు. సరే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులైతే నామములు అనేవాడు కదా. దేవునికి గ్రామర్ వస్తుంది కదా, బహువచనం వాడేవాడు కదా. నామము అన్నాడు, ఏకవచనం ఎందుకు వాడినాడు దేవుడు? ఇవి ముగ్గురు వ్యక్తులు కాదు, 3 బిరుదులు కాబట్టి, ఒక్క వ్యక్తి కాబట్టి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇవ్వండి అన్నారు. అపోస్తలులు సరిగ్గా అర్థం చేసుకొని యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం అన్నారు. ఆ వాక్యం సరిగ్గా అర్థం చేసుకో. నీకు అర్థం కాకుండా తీసుకున్నావేమో గతంలో, అర్థం చేసుకుని సరిగ్గా తీసుకో, వాక్యం జరిగించు. ఒక్కొక్కడు ఏమంటాడు, ఆ పేర్లో ఏముందండి, తీసుకున్నానుగా, ఒక్క బాప్తిస్మమే కదా. ఒక్క బాప్తిస్మము వాక్య ప్రకారం తీసుకునే బాప్తిస్మం ఉండాలి. ఏదోటి నీళ్ళలో మునిగితే మరి డుబ్కి పుణ్యం అప్పుడు చాలామంది, లక్షల మంది నదుల సంగమంలో మునుగుతారు, సరిపోదు కదా. ఏదోటి కాదు. యేసుక్రీస్తు నామంలో పేర్లే ఉందండి అంటే పేర్లు అంత ఉంది. నీ పేరు పక్కకు టాటా బిర్లా రాసుకో, వాడు వచ్చేది అంతాడు. అంబానీ అని రాసుకో, వాడు జియో పంచి ఇవ్వాల్సి వస్తుంది నీకు. పేరులో వారసత్వం ఉంది, పేరులో వారసత్వం ఉంది. నువ్వు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటే క్రీస్తుతోడి వారసత్వం నీకు, క్రీస్తుని తొడుక్కుంటావు నీవు, ఆయన నామం ధ్వజంగా ధరిస్తావు. కాబట్టి తేడా అవుతుంది. యు బాప్టైజ్డ్ ఇంటు ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మము. కాబట్టి పేరులో ఏముందంటే పేరులో అంత ఉంది. పేరును బట్టి వంశం, పేరును బట్టి ఇంకేంటి వారసత్వం. అందుకు ఒక రుజువు ఇస్తాను మీకు. చాలా ఏళ్ళ క్రితం దయ్యం పట్టిన ఆమెని నాకు తెచ్చినారు అక్కడ చేర్చి. అప్పుడు నేను లేని మీటింగ్కి ఇక్కడ పోయినాను. ఆ దయ్యం పట్టిన ఆమె దేవుని సేవకురా. మాంత్రికులు సవాల్ చేసి 5 చేసినారట. ఇంకా అవన్నీ పట్టేసి చంపేటట్టుంది, మనుషుల్ని అరుస్తుంది, గోల చేస్తుంది. భర్త దేవుని సేవకుడు, జాబ్ చేస్తూ, గవర్నమెంట్ జాబ్ చేస్తూ దేవుని సేవ చేస్తున్నాడు. వాళ్ళని తెచ్చిన వాడు మంచి పేరు పొందిన దేవుని సేవకుడు. ఆటపాటి సెకండ్ వాళ్ళు. మేము చెన్నై ఉన్నప్పుడు మా అమ్మ నాయన ఆయన దగ్గరికి ప్రేయర్కి పోయేవాళ్ళు, దేవయ్య పాస్టర్ గారని రామ్నగర్లో. ఆ దయ్యం అక్కడే, ఈ దయ్యం అక్కడే పోతుంది అనుకుంటే తెచ్చినాడు ఆయన. అయితే అప్పుడు నేను అక్కడ లేను, అంత గోల చేస్తుంటాను. మా అక్క పిల్లోడు స్టీవెన్ 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి. ఆలోచన చేయండి, జుట్టు ఇట్లు అనుకుంటా, కాలర్ ఎగిరేసి ఒక నోట్బుక్ పట్టుకొని స్టైల్ కొట్టే కాలం అది. కాలేజ్కి పోయి వచ్చినాడు ఒక నోట్బుక్ పట్టుకొని. అంటే గొడవ ఉంటే పోయి యేసుక్రీస్తు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తే అన్ని దయ్యాలు వెళ్ళిపోయా. మంచిగా అయిపోయిన టైంకి అప్పుడు నేను వచ్చినా తిరిగి భోజనం చేయండి అంటే చేయమంటున్నారు. ఎందుకు? వదిలిపోయేప్పుడు దయ్యాలు తిట్టినాయి వాళ్ళని తిట్టినాయి, తెచ్చిన పాస్టర్ని తిట్టినాయి. ఏమన్నాయి? ఆ చిన్నపిల్లోడి దగ్గర సిగ్గు తెచ్చుకొని నేను తిట్టిపోయినాయి. వాళ్ళు ఏమంటున్నారు? మీ ప్రత్యేకత ఏంటి? మేము మా పరిస్థితి ఇట్లా ఎందుకు మారింది, మా గతి ఎందుకు ఇట్లా అయింది? మరి ఆ చిన్నపిల్లని దగ్గర బుద్ధి తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి అంటే అయితే మరి మీరు ఇటు వినండి. అయితే ఏంటి ప్రత్యేకత? మీ ప్రత్యేకత ఏంటి అని అడిగితే మేము చెప్పినా మా ప్రత్యేకత ఏం లేదు, మేము వాక్యం జరిగించినాం. ఆయన దయ మా పైన. అయితే యేసుక్రీస్తు నామములో బాప్తిజం అన్ని బట్టి అంత తేడా అయింది. పాతలలో ఒక బలం అంతా కాళ్ళ కిందికి వచ్చింది కదా. దేవుళ్ళు నీ స్థలం తీసుకో, నీ స్థితి తీసుకో. ఎంతకాలం 2 మనసుల్లో ఉంటావు, ఎంతకాలం ఓడిపోతూ బ్రతుకుతావు, తరం పడతావు.
గెలవరాదా? ప్రభు నామాన్ని బట్టి జయశాలిగా మారచ్చు. వాక్య ప్రకారం వాక్యం తీసుకుంటే లూకా 11:13 మీ పిల్లలకి మీ చెడ్డవాళ్ళ ఉండి మంచి ఈవులు ఇస్తారు, అడిగే వారికి నిశ్చయంగా దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాను అన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మను పొందాలి. ఎట్లా? నువ్వు అడిగితే ఇస్తాడు దేవుడు పరిశుద్ధాత్మ. అపోస్తల కార్యాలు 5:32 మనకు లోబడే వారికి దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మని రాసింది. లోబడడం కండిషన్, దేవుని నియమం. రోమా 8:14 పరిశుద్ధాత్మతో నడిపించబడితేనే వారు దేవుని కుమారులట. పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నడిపించబడకపోతే దేవుళ్ళు నీకు పొత్తుపాలు ఉండవు. మరి ఉపవాసాలు హెబ్రీ 2:17 ప్రభువైన యేసుక్రీస్తు మనకు మాదిరి చూపడానికి అన్ని విధాల మన వంటి వాడైనాడు అని రాసుంది. ఆయన ఎందుకు ఉపవాసం చేసినాడు? శక్తి పెంచుకోవడానికి కాదు, మనకు మాదిరి చూపడానికి, సైతాన్ని గెలవడానికి, పాతాళంలో బలం, పరీక్షలు గెలవడానికి ఉపవాసం అవసరం అని మనకు మాదిరి చూపడానికి అని ఉపవాసం చేసినాడు. యేసుక్రీస్తు నీకు మాదిరి అయితే నువ్వు చేయాలి ఉపవాసం. దేవుడు ఇచ్చిన తాలపు చేయి, పారేసుకోకు. 40 రోజులు ఉపవాస ప్రార్థన అవసరం. మా చర్చిలో 10 ఏళ్ల వయసు నుంచి 93 ఏళ్ల వయసు వరకు చేసినారు. జయమిస్తూ నడిపిస్తున్నాడు దేవుడు. ఆలోచించు, 40 రోజులు ఉపవాస ప్రార్థన అంటే ఏం తినకుండా ఉపవాస ప్రార్థన అంటే ఫ్రూట్ జ్యూస్ కూడా తాగరు, నీళ్ళు, పాలు, నిమ్మరసం, కూల్ డ్రింక్స్, కొబ్బరి నీళ్ళు అట్లా తీసుకొని వాక్యం ఎక్కువ చదువుకొని దేవునితో ఏకాంతంగా గడుపుతూ దేవుడు శక్తి ఇస్తాడు. గెలుస్తున్నారు. బ్రతుకులు తేడా అయితే ఇందా చెప్పిన కదా, స్టీవెన్ అనే మా అక్క బాబు సన్నగా ఉన్నాడు, బక్కగా ఉన్నాడు. మరి ఆ సైతాను సమూహాలన్నీ ఎందుకు వదిలిపోయినాయి? వాక్యం జరిగించినందుకు దేవుడు తన స్థలం తీసుకొని ఆజ్ఞాపించినాడు కదా, జయం ఇచ్చినాడు కదా దేవుడు. ఈ తేడా అవుతుంది ఉపవాసాలతో. ఎఫ్ఎస్సి 1:19-20 వరకు ఒక్క మనిషిని రక్షించడానికి దేవుడు పునరుత్థానంలో వాడినంత బలం వాడతాడట. పునరుత్థానంలో వాడినంత బలం ఒక్క మనిషిని రక్షించడానికి ఇంత బలం వాడి క్రీస్తులో నూతన సృష్టిగా సృజించినాడట. ఎఫ్ఎస్సి 2:10 మంచి పనుల కొరకట. దేవుని అడగరాదా? నీ జీవితానికి దేవుని చిత్తం తెలుపుతాడు. నీ జీవితానికి ఒక పని ఉంది, జన్మకు అర్థం ఉంది, దేవుని అడిగితే చెబుతాడు. మరి ఈ రీతిగా నీ స్థలం తీసుకోవడానికి ఇంకొక అడుగు ముందుకు. మొదటి స్థలం దేవునికి. పాలేరు కాదు, పని చెప్తే ఆ పని ఈ పని చెప్తే చేసి మొలో కూర్చోడానికి రాజు కదా. మొదటి స్థలం దేవునికి. ఏలుతాడు నీ జీవితాన్ని. నీ కూడా బ్రతుకుతా, ప్రభు నువ్వు చెప్పినట్టు బ్రతుకుతా, నాకు తోచినట్టు బ్రతకనని చెప్పాలి. ఎవరికైనా 2 దారులే, ఇష్టం వచ్చినట్టు బ్రతుకోవచ్చు, లేదా దేవుడు చెప్పినట్టు బ్రతుకోవచ్చు కదా. నువ్వు చెప్పినట్టు బ్రతుకుతా, నీకు తగ్గట్టు బ్రతుకుతా. నువ్వు మెప్పించడానికి కాదు కదా. నేను 6 ఏళ్ళప్పటి నుంచి బ్రతికినా దేవుని మెప్పించడానికి, దేవునికి తగ్గట్టు బ్రతికినా. ఆ మాట దేవునితో చెప్తే మేలు. ఈరోజు రేపు నా నిత్యతో నీతో ముడిపెట్టుకుంటున్నా. నా జీవితాన్ని బట్టి నీకు మహిమ కలగాలి. నీవు నా స్వాస్థ్యం కృప, నువ్వు నా పాలిభాగం, నువ్వు నా సర్వమని ఒప్పుకునేది. నమ్మకమైన సృష్టికర్త, నా ప్రాణం, ఆత్మ, శరీరం నీ చేతికి అప్పచెప్పుకుంటా. ఆఖరి ఊపిరి వరకు నీ రాకడి వరకు నిందారహితంగా నిలబెట్టమని అడిగేది. అయితే నన్ను క్షమించమని ముందు అడుగు. నన్ను క్షమించి తెలిసి తెలియక సైతానికి చోటు ఇచ్చినాననే పరిస్థితి అయితే, లేదా నేను విసరించిన అనే పరిస్థితి అయితే నన్ను క్షమించమని అడుగు. నన్ను పవిత్రపరచమని అడుగు. పరిశుద్ధాత్మతో నింపు, నడిపించు. నన్ను ఏం కోరినావు నా నుంచి నా తెలుపు ప్రభు అని అడుగు. అప్పుడు ఏమడగవచ్చు? ప్రతి విధమైన రోగము, పాపము, శాపం, దారిద్ర్యం నా నుంచి తీసేయి, నా కుటుంబం, నా వంశం నుంచి తీసేయి, నా ఊరు నుంచి తీసేయి. నా ఊరికి శాప విముక్తి దయచేయమని, నా ప్రాంతానికి శాప విముక్తి దయచేయమని అడగవచ్చు. అట్లా అడుగుదాం. మళ్ళీ ఒకసారి ఆ ప్రార్థన నేను నేర్పుతా అడుగులేసిన రీతిగా. మరి నీకు ఇష్టమైతే నువ్వు పలుకు దేవునితో, నన్ను క్షమించు, నన్ను పవిత్రపరచు, పరిశుద్ధాత్మతో నన్ను నింపు. నమ్మి బ్రతుకుతా, నిన్ను ఆధారం చేసుకుని బ్రతుకుతా, నీతో స్నేహం చేస్తా, సావాసం చేస్తా, నిన్ను సంతోషపెడతా అని చెప్పొచ్చు. కళ్ళు మూసుకొని